subscribe my channel for everyday home cooking vegetarian recipes. Hello everyone, welcome. క్యారెట్ పెసరపప్పుతో ఒక కూర చూద్దాం ఈ రోజు. ఇది మన రెగ్యులర్ గా చేసుకునే క్యారెట్ పెసరపప్పు ఫ్రై కాదు. అలాగని గ్రేవీ టైప్ కూడా కాదు. సెమీ సాలిడ్ గా ఉంటుంది. చపాతీల్లోకి అన్నంలోకి చాలా బాగుంటుంది. తరిగిన క్యారెట్ 1.5 కప్పులు, పెసరపప్పు 1/2 కప్పు, పచ్చిమిరపకాయలు ఒక 3 ఇలా పెద్ద ముక్కలుగా చేసి పెట్టుకోవాలి. లేక మీకు ఎంత కారం కావాలో మీరు చూసి వేసుకోండి. తరిగిన అల్లం ముక్కలు 1/2 స్పూను, కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర, పోపులోకి ఆవాలు, జీలకర్ర, 1/2 స్పూన్ ఇంగువ, పసుపు 1/2 స్పూను, రుచికి సరిపడినంత ఉప్పు, నూనె 2 స్పూన్లు. క్యారెట్ని పప్పుని కుక్కర్లో ఒక విజిల్ వరకు ఉడికించి తీసి పెట్టుకోవాలి. దానికి కుక్కర్లో ఫస్ట్ క్యారెట్ వేసేసి పైన జస్ట్ ఇట్లాగా పప్పు జస్ట్ ఇట్లాగా వేసేస్తే చాలు. ఒక 1/2 స్పూన్ పసుపు, నీళ్లు జస్ట్ క్యారెట్ ముక్కలు మునిగేటంత వరకు నీళ్లు చాలు. ఎక్కువ నీళ్లు పోస్తే మళ్ళీ చాలా మెత్తగా బాయిల్ అయిపోతాయి. కొద్దిగా ఒక 1/2 గ్లాస్ నీళ్లు, వన్ విజిల్ వరకు ప్రెషర్ కుక్ చేసి తీసి పెట్టుకోవాలి. ఇందాక మనం పోసిన నీళ్లు బాయిల్ అవుతున్నాయి. జస్ట్ ఇట్లాగా ముక్కలు మునిగేటంత వరకు నీళ్లు పోస్తే చాలు. పప్పుకి ప్రత్యేకించి నీళ్లు అవసరం లేదు. ఇలాగా ఉడుకుంటుంది చూసారా. ఒక పాన్లో 2 స్పూన్లు నూనె పోసుకొని, నూనె వేడెక్కగానే ఆవాలు, జీలకర్ర వేసి ఇవి చిటపట్లాడంగానే పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసుకోవాలి. ఈ కూరకి ఎక్కువ నూనె కూడా పట్టదు. పచ్చిమిరపకాయలు ఫ్రై అవ్వగానే అల్లం ముక్కలు వేసి ఒకసారి బాగా కలిపేసి ఉడికించిన క్యారెట్, పెసరపప్పు వేసేసుకోవాలి. దీనికి కావాల్సినంత ఉప్పు, ఇంగువ పౌడరు ఒక 1/2 స్పూన్ ఇంగువ పౌడర్ వేయాలి. వేసి బాగా కలిపి ఒక 2 నిమిషాలు ఓపెన్ ప్యాన్లోనే పెట్టాలి. ఇది పొడి కూర కాదు, ఇట్లాగా సెమీ సాలిడ్గా వస్తుంది. కొంచెం సేపు ఇలాగా ఓపెన్ ప్యాన్లో పెట్టిన తర్వాత మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉంచాలి. కూర రెడీ అయిపోయింది. ఒక జస్ట్ 1-2 మినిట్స్ పెడితే చాలు. కవర్ చేసి కొత్తిమీర జల్లుకుంటే కూర రెడీ. ఇది చపాతీలతో, అన్నంతో బాగుంటుంది. ఇది రెగ్యులర్ క్యారెట్ ఫ్రై కాదు, పెసరపప్పు వేయటం మూలాన కొద్దిగా సెమీ సాలిడ్గా వస్తుంది. చేసి చూడండి, మీ ఫీడ్బ్యాక్ని తెలపండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.